హలో గైస్, మనకి 2003లో ఓడిఐ వరల్డ్ కప్ జరిగింది గుర్తుందా? మరి ఆ ఓడిఐ వరల్డ్ కప్లో మన టీమిండియా పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే అప్పుడు మన టీము మంచిగానే ఉంది. దాని తర్వాత చూసుకుంటే మనం ఫైనల్ వరకు వెళ్ళాం. ఫైనల్లో ఆస్ట్రేలియా మీద ఓడిపోయి ట్రోఫీని జస్ట్ మిస్ అయ్యాం. అయితే అదంతా బాగానే ఉంది, కానీ దాని తర్వాత టీంలో ఒక చిక్కు వచ్చి ఏర్పడింది. అదేంటో తెలుసా? మనకి అప్పుడు హైదరాబాద్ బ్యాట్స్మెన్ అయిన వివిఎస్ లక్ష్మణ్ అప్పుడు ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు. అందరూ కూడా అనుకుంది ఏంటంటే ఖచ్చితంగా ఈ ఓడిఐ వరల్డ్ కప్కి వివిఎస్ లక్ష్మణ్ స్క్వాడ్లో ఉంటాడు, ఖచ్చితంగా వరల్డ్ కప్ ఆడతాడు అనుకున్నాం అందరం. కానీ అప్పుడు వివిఎస్ లక్ష్మణ్ని సెలెక్ట్ చేయకుండా సెలెక్టర్స్ అతని ప్లేస్లో దినేష్ మోంగియాని తీసుకొచ్చి ఆ స్క్వాడ్లో ఇంక్లూడ్ చేశారు. అయితే మరి దినేష్ మోంగియా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడా అంటే అతను అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. మరి ఒక ప్లేయర్ని ఒక మంచి ఫామ్లో ఉన్నా సరే అతను తీసుకోకుండా వేరే ప్లేయర్ని తీసుకొచ్చి పెట్టి అతను ఫ్లాప్ అయిపోతే ఇటు ఫామ్లో ఉన్న ప్లేయర్ ఖచ్చితంగా కోపం వచ్చింది కదా. అదే వచ్చింది ఇక్కడ వివిఎస్ లక్ష్మణ్కి. ఆ కోపంతో మరి గంగూలీతో కూడా ఒక 3 నెలలు మాట్లాడలేదంట. అయితే దాని గురించే రీసెంట్గా గంగూలీ మాట్లాడాడు. నాతో వివిఎస్ లక్ష్మణ్ అప్పుడు 3 నెలలు మాట్లాడలేదు, దాని తర్వాత నేనే వెళ్ళి తనతో మాట్లాడాను. సో దాని తర్వాత ఇద్దరం కలిసిపోయాం. అయితే మరి వివిఎస్ లక్ష్మణ్ చూసుకుంటే అప్పుడు మా టీం పర్ఫార్మెన్స్ ఫైనల్ వరకు వెళ్ళాం కాబట్టి అతను టీంని అప్రిషియేట్ చేశాడు, కానీ నాతో మాత్రం మాట్లాడుతూ ఆపేశాడు అని చెప్పేసి మరి సౌరవ్ గంగూలీ కూడా మాట్లాడాడు. అయితే ప్రజెంట్ చూసుకుంటే వాళ్ళిద్దరూ మంచిగానే ఉన్నారనమాట. సో మరి ఓవరాల్గా మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో మరి అప్పుడు వివిఎస్ లక్ష్మణ్ని సెలెక్ట్ చేయకపోవడంతో మరి దీని గురించి మీకేమనిపించింది? సో కింద కామెంట్ చేసేయండి.